హలో! హాయ్ అందరికీ. ఇవాళ నేను కొబ్బరి పాలతో బిర్యానీ చేశానండి. దానికోసమని ఇలా బిర్యానీ రైస్ 1 అవర్ పాటు సోక్ చేసి ఉంచాను. నెక్స్ట్ వెజిటబుల్స్ అన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి కావాలో ఒకసారి చూద్దామా? ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, పొటాటో, టొమాటో, బ్రోకలీ, బీన్స్, క్యారెట్, బఠానీ. నెక్స్ట్ ఇలా కొబ్బరి పాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవాళ అయితే నేను కుక్కర్లో చేశానన్నమాట. సో కుక్కర్లో ఇలా ఆయిల్ ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ మొత్తం వేయాలి. తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ 1 బై 1 వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. అవును, అడగడం మర్చిపోయాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఇవాళ సండే కదా, మా పిల్లలు అసలు రచ్చ చేస్తున్నారు ఇంట్లో. మమ్మీ నేను అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా అంటారండి. ఇంకా మా పాప అయితే వాళ్ళన్న ఏం చేస్తే ఇవిడ అది చేస్తుంది, వాడి దగ్గితే తగ్గాలి, వాడి తుమ్మితే తుమ్మాలన్నమాట. మీ పిల్లలు కూడా అంతేనా ఇంట్లో? ఇంకా రెసిపీ గురించి వస్తే ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలండి మంచిగా. వెజిటబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయ్యేలాగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి నీట్గా. మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది కదా. ఇంకా మా పిల్లలు వచ్చేసారు చూడండి. ఆవిడేమో చైర్ తెచ్చుకుంది, చిన్న చైర్, వీడేమో స్టూల్ తెచ్చుకొని నా పక్కన నుంచొని చూస్తూ ఉన్నారనమాట ఏం చేస్తున్నానని. నాకేమో ఎక్కడ వాళ్ళు కాల్చుకుంటారో అని భయం, చెప్తే వినరు కదా. ఇంకా వెజిటేబుల్స్ మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోనివ్వాలండి. ఫ్రెష్గా నూరిందైతే బాగుంటుంది అనమాట. ఇంకా అల్లం పేస్ట్ వేసి మగ్గించుకున్నాక మంచిగా ఫ్రై అవ్వాలి, ఆ వాసన పచ్చివాసన పోయేదాకా. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ కొంచెం కుక్ అయితే చాలు, మనం ఎసరు పోసేసుకోవచ్చు అనమాట బిర్యానీలోకి. అవన్నీ వేగాక నేను ఎసరు పోసే ముందు గరం మసాలా వేసానండి. కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా అని. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే మా పిల్లల కోసమని కొంచెం తక్కువ వేసాను. వాళ్ళు స్పైస్ తింటారు, కాకపోతే మరి టూ మచ్ పెట్టకూడదు కదా పిల్లలకని. ఇంకా నేను 1.5 గ్లాస్ రైస్కి అయితే 1.5 గ్లాస్ మిల్క్ పోసానండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను. టోటల్ 2 గ్లాసెస్ పోసాను అనమాట 1.5 రైస్కి. సోక్ చేసి పెట్టాను కదా రైస్, సో ఎక్కువ వాటర్ అవసరం పడదు. మనం ఎక్కువ పోసినా కూడా ముద్దగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వాటర్ కొంచెం మరిగాక కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం మరిగించాలండి. తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, అవి వేసేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అదే నార్మల్ రైస్ అయితే 1:2 వాటర్ పోయాలి, 3 విజిల్స్ రావాలండి. దీనికి 2 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఒక 15 మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాను అనమాట. ఇంకా సర్వ్ చేసేసుకున్నాం విత్ బాయిల్డ్ ఎగ్. అదేంటి బిర్యానీ అయినా కర్రీ లేదా అనుకోకండి, ఇవాళ మా ఆయన లేరు, బయటకు వెళ్ళారు పని మీద. సో మేము ముగ్గురమే కదా, ఇలా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. See you. Bye.